నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మనందరికీ కూడా ఎన్నో మంచి కుటుంబ కథా చిత్రాలు అందించినటువంటి నిర్మాత ఆర్పి చౌదరి గారు రోడ్ యాక్సిడెంట్లో కన్నుమూయడం చాలా బాధాకరం. ఆయనతో మంచి అద్భుతమైన కుటుంబ చిత్రాలను మనకు అందించినటువంటి డైరెక్టర్ భీమనేని శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి ఆర్బి చౌదరి గారి గురించి, ఆయన సినిమా పట్ల ఉన్న ప్యాషన్ గురించి, వాళ్ళ పరిచయం గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ దాదాపు 99 చిత్రాలు ఫినిష్ చేశారు, 100వ చిత్రం కూడా స్టార్ట్ చేశారు అంటున్నారు. మ్యాక్సిమం ఫెయిల్యూర్ లేని ప్రొడ్యూసర్ అంటున్నారు. అన్ని కుటుంబ కథా చిత్రాలు, క్లీన్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ మొత్తం కూడా ఇప్పటికీ కూడా టీవీలో వస్తే కూర్చుని చూసే సినిమాలు ఆయన తీశారు. మీరు కూడా సుస్వాగతం కానీ, సూర్యవంశం కానీ ఇటువంటి సినిమాలు ఆయన ప్రొడక్షన్లోనే చేశారు. అసలు మీకు ఆయనకి ఉన్న అనుబంధం, అసలు ఫస్ట్ మూవీకి మీకు ఎట్లా వర్కౌట్ అయింది? నేను యాక్చువల్గా ఆర్బి చౌదరి గారి మరణం అనేది మాకు అత్యంత షాకింగ్ న్యూస్ అండి. నా లైఫ్లో కొద్దిమంది ఇంపార్టెంట్ వ్యక్తుల్లో అతి ముఖ్యమైనటువంటి వాడు ఆర్బి చౌదరి గారు. నా కెరీర్లో ఎంతో గ్రోత్కి అవసరమైనటువంటి చిత్రాలను నిర్మించినటువంటి అద్భుతమైన నిర్మాత. అలాంటి నిర్మాతతో నేను సినిమాలు తీయగలిగానని చెప్పుకోవడం గర్వించదగిన విషయం నాకు ఎప్పటికైనా లైఫ్లో. సో అట్లాంటి అద్భుతమైన సినిమాలు సుస్వాగతం కానివ్వండి, అలాగే సూర్యవంశం, శుభాకాంక్షలు, అన్నవరం నా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్. డైరెక్టర్గా నాకు లైఫ్ ఇచ్చింది ఎడిటర్ మోహన్ గారు అయితే, ఆ తర్వాత నాకు ఆ గ్రోత్కి, కెరీర్కి, ఎదుగుదలకి ఉపయోగపడిన చిత్రాలను నిర్మించినటువంటి నిర్మాత ఆర్బి చౌదరి గారు. అయితే నాకు ఒక చిన్న విషయం ఆయన గురించి గర్వంగా చెప్పుకోగలిగింది ఏంటంటే, నేను ఫస్ట్ సినిమా శుభమస్తండి నాది, తర్వాత శుభాకాంక్షలు. ఈ 2 సినిమాలు అయిపోయిన తర్వాత ఆ 2వ సినిమా శుభాకాంక్షలు అనేది ఆయన ప్రొడక్షన్లో వచ్చిన సినిమా. సో ఆయన ప్రొడ్యూసర్గా తీశారు. అది శానవ నాగ అశోక్ కుమార్ గారు, అలాగే ఎన్వి ప్రసాద్ గారు ప్రొడ్యూస్ చేశారు. సో ఆ రైట్స్ యాక్చువల్గా సమర్పకుడిగా చౌదరి గారే వ్యవహరించారు ఆ సినిమాకి. ఆ సినిమాని నేను తీసిన విధానం కానివ్వండి, అవి ఆయనకి నచ్చి నన్ను వెతికి పట్టుకుని మరీ పిలిపించి సుస్వాగతం సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం నాకు ఆయన ఇవ్వడం జరిగింది. సో అది నా కెరీర్లో కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో కానివ్వండి బిగ్గెస్ట్ హిట్ మూవీ. 25 years దాటిపోయింది. ఇప్పటికీ నన్ను సుస్వాగతం డైరెక్టర్గా గుర్తుపడతారు ఆడియన్సు. సో ఆ తర్వాత కంటిన్యూషన్ సైమల్టేనియస్గా సూర్యవంశం సినిమా కూడా వెంకటేష్ బాబు గారితో చేయడం జరిగింది. సో అలాగా ఆ 2 సినిమాలు, దాని తర్వాత అన్నవరం కానివ్వండి, ఇది కూడా పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో సిస్టర్ సెంటిమెంట్తో వచ్చిన మూవీ. మీరు చెప్పినట్టే ఫ్యామిలీ డ్రామా మూవీసు, కుటుంబ విలువల్ని తెలియజెప్పే సినిమాలు, అవి ఎంటర్టైన్మెంట్తో కూడుకుని ఉండేలాగా ఆయన జాగ్రత్తలు తీసుకునేవాడు. సో ఆయన నార్త్ ఇండియా నుంచి వచ్చిన, చెన్నైలో సెటిల్ అయినటువంటి వాడైనా, సో ఆయనకు ఉన్న టేస్టు, అభిరుచి, జడ్జిమెంటు కానివ్వండి. సో ఇనీషియల్గా ఆయన బిజినెస్లో చిత్రాల పంపిణీదారుడిగా ఉంటూ వచ్చిన తర్వాత నిర్మాతగా మలయాళంలో కానివ్వండి, అలాగే తమిళ్లో కానివ్వండి, అలాగే తెలుగులో నా సుస్వాగతం సినిమాని ఫస్ట్ బ్యానర్ లాంచింగ్ కావడం, సూపర్ గుడ్ ఫిలిమ్స్ అనేది నాకు గర్వించదగిన విషయం. సో అలాగా తెలుగులో లాంచ్ అయిన బ్యానరు అత్యంత సక్సెస్ఫుల్గా
ఎంతోమంది హీరోలతో వెంకటేష్ బాబు గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి రాజశేఖర్ గారు కానివ్వండి, నాగార్జున గారు కానివ్వండి, చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, ఇలా పెద్ద పెద్ద హీరోలందరితోటి బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించిన నిర్మాత ఆయన, లెజెండరీ ప్రొడ్యూసరు. ఆయన లాస్ అనేది వాళ్ళ ఒక మన తెలుగు ఇండస్ట్రీకి అని కాదు, తమిళ ఇండస్ట్రీకి అని కాదు, అలాగే మలయాళం ఇండస్ట్రీకి అని కాదు, భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగినటువంటి ఒక స్టార్ ప్రొడ్యూసరు ఆయన. 100 సినిమాలు నిర్మించడం అనేది చాలా తక్కువ మంది ప్రొడ్యూసర్లు, లైక్ రామానాయుడు గారు లాంటి తక్కువ మంది ప్రొడ్యూసర్లకు మాత్రమే సాధ్యమయ్యేటువంటి విషయం. ఆ ఫీట్ తను సాధించారు. 99th ఫిల్మో 100th ఫిల్మో అండర్ ప్రొడక్షన్లో ఉంది ప్రస్తుతం. సో ఈ తరుణంలో ఆయన 100th ఫిలిము రిలీజ్ చూసుకోకుండా ఇలా అకాల మరణం చెందడం అనేది దురదృష్టం. మేమంతా చాలా బాధపడుతున్నాం ఈ విషయంలో. అంటే ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఫ్యామిలీతో ఎవరితో నేను మాట్లాడారు? అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఆయన ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కోసం అని చెప్పి ఉదయ్పూర్ దగ్గర, రాజస్థాన్ వాళ్ళ నేటివ్ ప్లేసు, అక్కడికి వెళ్ళారు. వాళ్ళ బ్రదరు సన్ను, బ్రదర్స్ ఫ్యామిలీసు అవన్నీ అక్కడే ఉన్నాయి. రూట్స్ అవే కాబట్టి, అక్కడి నుంచి వచ్చిన ఆయన కాబట్టి, సో ఆ రిలేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అప్పుడప్పుడు ఆయన బంధువుల పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి అటెండ్ అవుతూ ఉంటారు. వాళ్ళతో ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో అట్లా తన ఫ్రెండ్స్ తోటి కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. సో మధ్యాహ్నం లంచ్ చేసుకుని గెస్ట్ హౌస్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో ఆయన స్కార్పియో వెహికల్లో ట్రావెల్ చేస్తున్నారని చెప్పని తెలిసిందండి. సో ఆ వీడియో కూడా నాకు పెట్టారు. స్కార్పియో వెహికల్ చాలా డ్యామేజ్ అయింది వెహికల్ కూడా. సో వాళ్ళ అన్న కొడుకు డ్రైవ్ చేస్తున్నారు. ఆ డ్రైవ్ చేసే ప్రాసెస్లో యాక్చువల్గా కొంచెం దూరమే కదా అని చెప్పి ఆయన బెల్ట్ పెట్టుకోవడం నెగ్లెక్ట్ చేశారు. సో కొంత కారణం అదే ఉండొచ్చు. ఏదైనా హై ఎండ్ వెహికల్స్లో సేఫ్టీ మెజర్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇది సేఫ్టీ మెజర్స్ ఎక్కువ లేకపోవడం రీజన్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంపాక్ట్ ఆఫ్ ది లారీ హిట్ చేసిందని చెప్పని అంటున్నారు. సో ఆయన కండిషన్ కూడా, డ్రైవ్ చేసినటువంటి వాళ్ళ బ్రదర్ సన్ కండిషన్ కూడా చాలా సీరియస్గా ఉందని చెప్పని విన్నాను. సో సార్ అయితే పెద్ద దెబ్బలు ఫిజికల్గా ఏమీ తగలకపోయినా హిట్టింగు దీనికి ఆ షాక్లో హార్ట్ ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు అనేది ఇప్పటి వరకు నాకు తెలిసిన న్యూస్. గ్రేట్ ప్రొడ్యూసరు అని చెప్పేదానికంటే గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అండి. సో ఆయన అంత గొప్ప వ్యక్తి అయినటువంటి వాడైనా ఆయనకేంటంటే ఎవరితోటైనా, చిన్న డైరెక్టర్స్ కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, అలాగే ఆర్టిస్టులు కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళందరితోటి చాలా సింపుల్గా, మర్యాదపూర్వకంగా, ఆప్యాయంగా పలకరించేవాడు. ఎప్పుడు కలిసినా ఏం సీను, ఎలా ఉన్నావు, ఏంటి, ఏం జరుగుతుంది అని, ఫ్యామిలీ అంతా బాగున్నారా, ఎలా ఉన్నారు మీ మిసెస్ కానీ పిల్లలు కానీ అని ఆప్యాయంగా పలకరిస్తారు ఆయన. సో నాకు ఆయన ఒక నిర్మాతగా కంటే ఒక ఫ్యామిలీ మెంబర్లా ఫీల్ అవుతాం మేము ఆయన్ని. సో అట్లాంటి మనిషి మాకు ఒక అండ, పెద్ద దిక్కు అనుకున్న మనిషి ఇలా అవ్వడం అనేది నిజంగా బాధాకరమైన విషయం అండి. అంటే ఆయన మూవీస్ అన్నీ కూడా ఫ్యామిలీ ఎమోషన్ అండ్ ఇంకా సూపర్ హిట్ మూవీస్. అవును. ఆయన జడ్జిమెంట్ ఎట్లా ఉండేదంటే, ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ ఎట్లా జడ్జ్ చేసేవారు? అది యాక్చువల్గా జనరల్గా ఆయన టేస్టు, జడ్జిమెంట్ గురించి కూడా చెప్పాలండి. ఏ ప్రొడ్యూసర్ అయినా ఇవాళ ఉన్న కండిషన్స్లో, ఆయన దాదాపు 30 years 35 years ముందు స్టార్ట్ అయిన సినిమా ఫీల్డ్లో, ఆ రోజున్న పరిస్థితుల్లోకి అయినా సరే జడ్జిమెంటు, ఒక టేస్టు, ప్లానింగు లేకుండా ఏ నిర్మాత అయినా 100 సినిమాలు నిర్మించేదాకా ట్రావెల్ చేయటం అనేది చాలా కష్టమైన విషయం అండి. 30-35 years ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడం అనేది
ఆ, చాలా కష్టం. ఎందుకంటే చాలామంది వస్తుంటారు, టేస్ట్గా ఏదో సినిమాలు తీయాలని ఆశతో వస్తారు. ఒక సినిమా 2 సినిమాలు చేసి ఆ తర్వాత వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలా కాకుండా ఈయన లాంగ్ రన్ వచ్చిన నిర్మాత. ముఖ్యంగా చెప్పాలంటే కమర్షియల్ సినిమాలు రాజ్యం వెళ్తున్న టైంలో కూడా ఆయన ఫ్యామిలీ డ్రామాలకి, ఆయన నమ్మిన విలువలకే ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ సినిమాలనే ఎక్కువగా నిర్మించారు. ఫ్యామిలీ బాండేజెసే ఎక్కువగా ఫోకస్ అయ్యేలా చూసుకునేవారు తన సినిమాల్లో. సో తన జడ్జిమెంట్ ఫస్ట్ ఏంటంటే, ఒక సినిమా అనేది ఆడియన్ కనెక్ట్ అవ్వాలంటే మన రూట్స్లో, బ్లడ్లో ఆ ఎమోషన్స్, బ్రదర్ కానివ్వండి, సిస్టర్ కానివ్వండి, ఫాదరు, మదరు, ఏదో ఒక ఎమోషన్ అనేది ఇంపార్టెంట్గా ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా తన సబ్జెక్ట్స్లో ఉండేలా సెలెక్ట్ చేసుకునేవాళ్ళు ఆయన సబ్జెక్ట్స్. సో అలా ఆయన జడ్జిమెంట్ కూడా ప్రూవ్ అయింది. కాబట్టే 99 ఫిలిమ్స్లో ఆయన దాదాపు 70-80 ఫిలిమ్స్, మోర్ దాన్ 80 ఫిలిమ్స్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ ఉన్నాయి. సో ఆయన వెరీ వెరీ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అండి ఆయన. ఓకే, రైట్ సార్. ఫైనల్గా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకున్నాం. ఆయన ఫ్యామిలీకి ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా అదే ఈ సందర్భంగా మీ ఆర్టీవీ తరఫున ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు మన తెలుగు ఆడియన్స్లో కూడా. వాళ్ళందరూ కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి.